జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే బిఎస్ఎఫ్ ఏఎస్ఐ స్టెనో హెచ్సిఎం 2024 నోటిఫికేషన్ సంబంధించింది మనకు లేటెస్ట్ అప్డేట్ తీసుకొని రావడం జరిగిందండి. ఏంటంటే ఫిజికల్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, దాంతోపాటు చాలా మంది కామెంట్ చేశారండి. అంటే ఓవర్ వెయిట్ సంబంధించిన ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇంకోటి మా ఫిజికల్ సెలెక్షన్ ఎలా ఉండబోతుంది, అసలు రన్నింగ్ కానీ ఇంకా హైట్ కానీ సో ఇట్లా ఏ విధంగా చెక్ చేస్తారు, సో ఎంత టైమింగ్ ఉండబోతుంది, మా అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ సో ఎంత హైట్ ఉంటాయని చెప్పేసి చాలామంది మనకు కామెంట్ చేయడం జరిగిందండి. దాంతోపాటు ఓవర్ వెయిట్ సంబంధించి ఉంటే మాకు డిస్క్వాలిఫై చేస్తారా రన్నింగ్లో ఈవెంట్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి దాంట్లో డాక్యుమెంట్ సంబంధించి కూడా కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్గా ఈ వీడియో తెలుసుకుందండి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో స్టార్ట్ చేద్దాం వీడియో. ఏం లేదండి, బిఎస్ఎఫ్ హెచ్సిఎం ఏఎస్ఐ స్టెనో 2024 నోటిఫికేషన్ సంబంధించింది మనకు ఫిజికల్ ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఫిజికల్ డేటు. ఈ ఫిజికల్ డేట్ వచ్చేసి ఎప్పుడంటే మనకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో కంపల్సరీ ఉండే అవకాశం అనేది 100% ఉందండి. జనవరి ఎండింగ్లో జనవరి 20 నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. జనవరి 20 నుంచి మనకు ఫిజికల్ స్టార్ట్ అయ్యే అవకాశం 100% ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే బిఎస్ఎఫ్ ఏఎస్ఐ స్టెనో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు కంటిన్యూ ప్రిపరేషన్ రన్నింగ్ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయండి. దయచేసి మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. దాంతోపాటు దీనికి మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి సో దాంతోపాటు ఫిజికల్కి అండ్ ప్లస్ ఎగ్జామ్కు ప్లస్ టైపింగ్ టెస్ట్కు, స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్, దాన్ని కూడా కంటిన్యూ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ ఫిజికల్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఎక్కువ టైం ఉండదు. విత్ ఇన్ 1-2 మంత్స్ గ్యాప్ ఉంటుంది. మా అంటే 45 days ఉంటుంది ఎగ్జామ్కి. మన దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ టైపింగ్కి మధ్యలో ఒక 2 months గ్యాప్ ఉంటుంది. సో ఆ 2 monthsలోనే మనకు టైపింగ్ నేర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మినిమం టైపింగ్ నేర్చుకోవాలంటే ఎక్కువ స్పీడ్ రావాలి, మనకు 40 above స్పీడ్ రావాలనుకుంటే మనం మినిమం మనకు 3 months above ఎఫర్ట్ ఉంటేనే మన టైపింగ్ స్పీడ్ గెటింగ్ కావగలం. అందుకని చెప్పి నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మనకి ఫిజికల్ డేట్ క్లారిటీ అయిపోయింది కదా. జనవరి 20 నుంచి ఉండే అవకాశం 100% ఉందండి. ఓకేనా. జనవరి 20 నుంచి. ఓకేనా. జనవరి మిస్ అయితే ఫిబ్రవరిలో అయితే కంపల్సరీ, జనవరిలో మిస్ కాదు నాకు తెలిసి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఓవర్ వెయిట్ సంబంధించింది. చాలా మంది కామెంట్ చేయడం ఏంటంటే అన్న ఓవర్ వెయిట్ ఉన్నాం కదా మేము ఫిజికల్లో డిస్క్వాలిఫై చేస్తారా అని. సో నేను చెప్పదలిచిన ఏంటంటే ఫిజికల్లో ఎలాంటి డిస్క్వాలిఫై ఉండదండి. ఓన్లీ ఫిజికల్కి వెళ్ళేటప్పుడు రన్నింగ్ చేసి వచ్చేయాలి. హైట్ చెక్ చేస్తారు, మళ్ళీ దాని తర్వాత రన్నింగ్ చేసి మనం క్వాలిఫై అయితే రిటర్న్ వచ్చేస్తాం. ఎప్పుడైతే ఓవర్ వెయిట్ సంబంధించి ఎక్కువ చూస్తారంటే మెడికల్ వెళ్ళేటప్పుడు చూస్తారండి. మెడికల్ వెళ్ళేటప్పుడు మనకు ఎంత మన హైట్కు మన ఏజ్కు తగ్గట్టు ఒక వెయిట్ ఉండాలి. సో అది వెయిట్ చాట్ కూడా మనం టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దయచేసి జాయిన్ అయిపోండి, మీకు దాంట్లో చాట్ రూపంలో పెట్టండి. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ రూపంలో కూడా మనకు చాట్ అనేది పెట్టడం జరిగింది. దయచేసి అది చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఓవర్ వెయిట్ సంబంధించి చూస్తే ఈవెంట్స్లో నో ప్రాబ్లం అండి, బట్ మెడికల్లో మాత్రం పక్కా మనకు డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందండి. మన నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది, కాకపోతే చూడండి మీరు. ఓకేనా. ఎందుకంటే ఓవర్ వెయిట్ గురించి ఎవరైనా ఉంటే అది మెడికల్కి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు 100%. సో ఆ టైంలో డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి సెంటర్. చాలామంది ఇంకో కామెంట్ ఏంటంటే సెంటర్ గురించి మాకు ఎక్కడ ఉంటుంది, ఏపీ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మా సెంటర్ ఎక్కడ ఉండబోతుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో అందరికీ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరికీ ఒకటే సెంటర్ అండి. అది వచ్చేసి ఏంటంటే GC-CRPF చంద్రాయణగుట్ట హైదరాబాద్ అండి. సో చంద్రాయణగుట్ట హైదరాబాద్లో ఉండబోతుంది GC గ్రూప్ సెంటర్ CRPFలో. సో అది ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది, ఎగ్జామినేషన్ సెంటర్ అని. ఓకేనా. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని. ఓకేనా. నెక్స్ట్ నువ్వు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ లిస్ట్ చాలా మంది అడిగింది అన్న ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇప్పటికీ అడుగుతున్నారండి. సో 2-3 వీడియోలు చేసిన నేను డాక్యుమెంట్ సంబంధించింది మన టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది, వాట్సాప్ ఛానల్లో ఉంది, మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ఆ డాక్యుమెంట్ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్. అసలు మన నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి PET PST అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని కూడా జరుగుతారండి ఫిజికల్ రోజు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఫిజికల్లో క్వాలిఫై అయిపోతారో వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయిపోతారో ఫిజికల్ మెరిట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళు 3rd స్టేజ్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అండి. సో స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనమాట. అదే రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. దాని తర్వాత కంటిన్యూస్గా మెడికల్ కూడా జరుగుతారండి. ఓకేనా. ఎవరైతే ఫిజికల్ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళు డాక్యుమెంట్ క్లారిటీ చూడడం జరుగుతుంది, దాని తర్వాత మెడికల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. కంటిన్యూ అయిపోతుంది అది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి ఫస్ట్ స్టేజ్ కాబట్టి సెలక్షన్ ఫిజికల్కి మీరు రెడీగా ఉన్నారు కాబట్టి సో ఫిజికల్ ఏమేమి
చెక్ చేస్తారు, ఎంత రన్నింగ్ ఉంటుంది, ఎంత టైమింగ్ ఉంటుంది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఫేస్ వచ్చేసి ఏంటంటే ఫిజికల్. ఈ ఫిజికల్లో మనకు హైట్ల విషయానికి వస్తే 165 సెంటీమీటర్ అండి. ఇది అబ్బాయిలకు మాత్రం చెప్తాను. సో అమ్మాయి తర్వాత చెప్తాను, ఇది అబ్బాయిలకు సంబంధించిందండి. సో హైట్ విషయానికి వస్తే 165 సెంటీమీటర్ అందరికీ అండి. ఇందులో చెస్ట్ వచ్చేసి 77 to 82 సెంటీమీటర్ అండి. అంటే 77 ఉండాలి, 82కు ఎక్స్పెన్షన్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది అబ్బాయిలకు మాత్రమే. ఇంకోటి ఇందులో అబ్బాయిలో హైట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకు మాత్రమే 162.5 సెంటీమీటర్, చెస్ట్ వచ్చేసి 76 to 81 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అబ్బాయిల్లో. ఇందులో మనకు ఎస్సీ, ఓబీసీ అండ్ జనరల్ వీళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళందరికీ 165 హైట్ అండి, 77 చెస్ట్, 77 to 82 సెంటీమీటర్ చెస్ట్ అండి. ఇంకో ఎస్టీ వాళ్ళకి మాత్రమే తక్కువ హైట్ ఇవ్వడం జరిగింది, 162.5 అండ్ 76 to 81 సెంటీమీటర్ చెస్ట్ అండి. ఓకేనా, ఇంకోటి కొంతమంది లక్షద్వీప్, లేహ్, లద్దాఖ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సేమ్ హైట్ ఇవ్వడం జరిగింది, 162.5. త్రిపుర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 162.5 సెంటీమీటర్, 76 to 81 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎస్టీ వాళ్ళకి కాదే, వాళ్ళకు కూడా అదే అండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి రన్నింగ్. ఇప్పుడు అబ్బాయిల రన్నింగ్ విషయానికి వస్తే 1.6 కిలోమీటర్ రన్నింగ్ అండి, 6 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాలండి. రన్నింగ్ విషయానికి వస్తే ఇప్పుడు రన్నింగ్ విషయానికి 1.6 కిలోమీటర్ అండి. సో మనకు 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఫీమేల్ క్యాండిడేట్ చూద్దాం. సో ఈ క్లియారిటీ అయిపోయింది కదా. హైట్ వచ్చేసి 165, 77 to 82 సెంటీమీటర్ అందరికండి. ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 162.5 సెంటీమీటర్, చెస్ట్ వచ్చేసి 76 to 81 సెంటీమీటర్. ఓకేనా, క్లియారిటీ అయిపోయింది కదా. రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్, 6 minutes 30 seconds అండి. ప్రాక్టీస్ చేయండి. చాలామంది ఫెయిల్ అయిపోతారు, నేను చెప్తున్నా, ఎందుకంటే చాలామందికి ప్రాక్టీస్ లేదు. చాలామంది ఉందిలే, ఏం కాదులే, 600 మీటర్ దగ్గర రన్నింగ్ కొడతాంలే అనుకుంటారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఫీమేల్ విషయానికి వస్తే హైట్ అండి. సో హైట్ విషయానికి వస్తే అమ్మాయిలకు 155 సెంటీమీటర్ అందరికండి. ఓన్లీ ఎస్టీ వాళ్ళకైతే 150 సెంటీమీటర్ అండి, ఏది అమ్మాయిలకు. ఓకేనా, నెక్స్ట్ ఈ హైట్ 155 సెంటీమీటర్ వచ్చేసి ఎస్సీ, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సేమ్ హైట్ అండి, 155 సెంటీమీటర్. ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు మాత్రమే 150 సెంటీమీటర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ రన్నింగ్ విషయానికి వస్తే 800 మీటర్ రన్నింగ్ అండి అమ్మాయిలకు. టైమింగ్ వచ్చేసి 4 minutes 45 seconds అండి. సో ఇదే అండి, ఓన్లీ రన్నింగే ఉంటుంది, ఇంకా వేరే ఈవెంట్స్ ఏమి ఉండవండి. ఓకేనా, ఇప్పుడు క్లారిటీ అయింది కదా. దయచేసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి, టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులో కూడా జాయిన్ అయిపోండి, అందులోనే మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లైలు ఇస్తాను. తప్పకుండా మనకు ఎలాంటి డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఇదే కాదు, ఇంకా వేరే నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ అందరికి షేర్ చేయండి. కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే నాకు కూడా మనకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఎందుకంటే నేను చెప్పేది మీకు నచ్చుతుందో లేదో నాకే అర్థమైతే లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క అప్డేట్ మీకు నచ్చి ఉంటే దయచేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా, జై హింద్.